చిత్తా నక్షత్రంలో శుక్రుడు చేరుకోవడం వల్ల ఈ 4 రాశుల వారికి రాజయోగం, ధనయోగం కూడా కలగనుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహాలు ఒక నిర్దిష్టమైన సమయంలో తాము సంచరించే రాశులను, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి కూడా. ఈ ప్రభావం ఇతర రాశులపై, నక్షత్రాలపై కూడా కలిగి ఉంటుంది. ఈ క్రమంలో అక్టోబర్ 28 మంగళవారం నుంచి శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుని నక్షత్ర మార్పుతో ప్రధానంగా 4 రాశుల వారికి రాజయోగం పట్టనుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం శుక్రుడు శుభగ్రహం. విలాసాలకు, సుఖభోగాలకు శుక్రగ్రహం అధిపతి కూడా. ఈ నెల 28వ తేదీ నుంచి శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అంగారకుడు అధిపతి అయిన చిత్త నక్షత్రంలోకి శుక్రుని ప్రవేశంతో 4 రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. మేషరాశి వారికి చిత్తా నక్షత్రంలో ఆ శుక్రుడి సంచారం వలన మేషరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి విశేషమైన లాభాలను గడిస్తారు. ఉద్యోగులకు బదిలీల రూపంలో స్థానచలనం ఉండవచ్చు. నూతన హోదాతో నూతన బాధ్యతలు కూడా స్వీకరిస్తారు ఈ రాశివారు. శుక్రుడు విలాసాలు, భోగాలు ఇస్తాడు కాబట్టి ఈ రాశివారికి తమ జీవిత భాగస్వామితో అనుబంధం దృఢపడుతుంది కూడా. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు కూడా వెళ్తారు. సన్నిహితుల నుంచి విలువైన కానుకలు అందుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. శుక్రుడి గ్రహ అనుకూలత వలన సంగీతం వంటి లలిత కళలల్లో ఆసక్తి కనబరుస్తారు కూడా ఈ రాశివారు. ధనయోగం, వాహనయోగం కూడా కలుగుతాయి. ఈ రాశివారు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని ప్రతిరోజు పఠించడం కూడా ఎంతో శ్రేయస్కరం. వృషభ రాశి చిత్తా నక్షత్రంలో ఆ శుక్రుడి సంచారంతో వృషభ రాశి వారికి ఎంతో మేలు జరగనుంది. ఈ రాశివారికి మంచి రోజులు కూడా మొదలయ్యాయి. ఇక నుంచి వీరు ఏ పని చేసినా తిరుగు ఉండదు కూడా. కాలం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కూడా కలుగుతుంది. ఆర్థికంగా గొప్ప శుభవార్తలు వింటారు. తండ్రి నుంచి వీరికి ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది కూడా. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. సంతానం ఆశించే వారికి సంతానయోగం కూడా కలిగి ఉంది ఈ రాశివారికి. వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. జీవితాన్ని విలాసవంతంగా గడుపుతారు. ఈ రాశివారు ప్రతిరోజు లక్ష్మీదేవిని తామర పువ్వులతో పూజించడం చాలా మంచిది. తులారాశి చిత్తా నక్షత్రంలో శుక్రుడి సంచారం వలన తులారాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. రాజకీయ రంగాల్లో ఉండేవారికి పదవీ యోగం కూడా ఉంది. వీరి యొక్క కెరీర్లో నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థానంలో నిలుస్తారు కూడా. వివాహ ప్రయత్నంలో ఉన్నవారు శుభవార్తలు కూడా వింటారు. కళ్యాణ యోగం ఉంది ఈ రాశివారికి. నూతన ఆదాయ వనరులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. భూమి, గృహం వంటి స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళ్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు కూడా. ఈ రాశివారు ప్రతిరోజు అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. వృశ్చిక రాశి చిత్తా నక్షత్రంలో శుక్రుడి సంచారం వలన వృశ్చిక రాశి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. అదృష్ట యోగం పట్టనుంది ఈ రాశివారికి. లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. వీరు వేసే ప్రతి అడుగులోనూ అదృష్టం వరిస్తుంది. విజయాల బాటలో నడుస్తారు కూడా. ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు తిరుగు ఉండదు. అధికారం, గౌరవం సొంతమవుతాయి. గత కొంతకాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది.
సంతానం నుంచి శుభవార్తలు వింటారు. గతంలో కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం కలుగుతుంది. శుక్రుని శుభ ప్రభావం కారణంగా ఆర్థిక పురోగతి కూడా సాధిస్తారు. కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. ప్రయాణాలు ఆహ్లాదకరంగా సాగుతాయి. ఈ రాశివారు ప్రతిరోజు కనకదార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. శుభం భూయాత్.